హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనముండాలి. ఈ వీడియోలో కోలాట ప్రదర్శన మహాకోలాటానికి సంబంధించి కొంత భాగం అయితే ఉంది. ఈ కొంత భాగం చూసిన తర్వాత పోలేరమ్మ దేవస్థానానికి సంబంధించి మేదరమెట్ల బోనాల వేడుక ఎలా జరిగింది, ఏంటి లోపల గుడిలో ఎలా ఉంది, భక్తజనం ఎలా ఉన్నారో చూద్దాం. ఇప్పుడు వ్యవసాయం చేయాలయా రే అరకలేదు చాలా ఉన్నాయి చెన్నయ్య.
కోలాట ప్రదర్శన అయితే ఇంతటితోటి ముగించారు. కోలాట ప్రదర్శన ముగిసిన తర్వాత 20 గ్రామాల నుంచి వచ్చిన కోలాట సభ్యులందరూ కూడా గురువుగారి ఆదేశాల మేరకు గురు ఫోటోకు అయితే కూర్చోవటం అయితే జరిగింది. గురు ఫోటో కోసము ఈ విధంగా సెట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. గురువు గారు, ఇతర తన్నీరు అంకమ్మరావు గారు మరియు ఇతర మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కోనంకి యశ్వంత్ కుమార్ గారు, ఉప్పలపాటి మాధవరావు గారు, ఇలా వారికి సంబంధించిన శిష్య బృందాలు అందరూ కూడా ఇలా గ్రూపు ఫోటో కోసం అయితే ఇలా ప్రయత్నం చేసి గ్రూప్ ఫోటో తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు ఒక 10-20 మంది గ్రూప్ సభ్యుల్ని ఫోటో తీయాలంటేనే కొంచెం కష్టమైన పని. ఇలా 400 మందికి పైగా ఉన్న సభ్యులతోటి గ్రూప్ ఫోటో తీయాలంటే మన దగ్గర ఉన్న కెమెరాలతోటి సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల నేను కొంత వీడియో అయితే తీసే ప్రయత్నం అయితే చేశాను. దాదాపు ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు కూడా అంత పర్ఫెక్ట్గా ఈ 400 మంది సభ్యులతోటి అందరూ ఫేస్లు అందరూ కరెక్ట్గా కనపడేలాగా వీడియో కానీ లేదంటే ఫోటో తీయటం అయితే చాలా కష్టము. అందువల్ల నేను వీడియో తీసి చూపించే ప్రయత్నం అయితే చేశాను. చాలా వరకు పాల్గొన్న సభ్యులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి చాలా పర్ఫెక్ట్గా గణాచారి గారి ఇంటి వద్ద నుంచి మొదలైన గ్రామోత్సవాన్ని పోలేరమ్మ గుడి వద్దకు చేరే వరకు ఇప్పటి వరకు కూడా చాలా ఓపికతోటి క్రమశిక్షణతోటి గురువుగారి మీద భక్తి శ్రద్ధలతో కావచ్చు, వారి పోలేరమ్మ మీద ఉన్న భక్తి కావచ్చు, ఇలా గురు శిష్యుల మధ్య అనుబంధం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ పోలేరమ్మ ఆషాఢమాస బోనాల వేడుకనైతే విజయవంతం చేశారు. మహాకోలాటము చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. జానపద కోలాటానికి సంబంధించి తన్నీరు అంకమ్మరావు గారి శిష్య బృందాలు చాలా చక్కటి ప్రదర్శన అయితే ఇచ్చాయి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి గుడి లోపలికైతే నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం చేశాను. మనకు గుడి ముందు ఆవరణలోనే ఇప్పటి వరకు అయితే కోలాటం జరిగింది. ఇప్పుడు గుడి లోపల ఎలా ఉందనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ముఖ్యంగా వచ్చిన భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం కోసం చాలా వరకు అయితే క్యూ లైన్లో వేచి ఉన్నారు. అమ్మవారికి తీసుకొచ్చిన బోనాలన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో పెట్టి భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాక అన్నదానం అయితే స్వీకరించారు. ఇక్కడ మనతో పాటు ఊరేగింపులో 3 పొట్టేళ్ళని అయితే తీసుకొచ్చారు కదా, ఆ 3 పొట్టేళ్ళని అయితే అమ్మవారికి బలివ్వటం అయితే జరిగింది. ఇట్లా అమ్మవారి గుడి లోపల ఎలా ఉందనేది నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ నాగశిలలు, నాగప్రతిష్ఠకి సంబంధించి ఇక్కడ చెట్టు దగ్గర ఇట్లా శిలల రూపంలో అయితే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల కూడా ఇంకా కూడా జనం, భక్తులు ఎక్కువ మంది ఉండటం వల్ల నేను ప్రతిదీ కూడా వివరంగా చూపించడానికి కుదరట్లేదు. కొంచెం వీడియో తీయడానికి కూడా కెమెరా కూడా కొంచెం షేక్ అవుతూ ఉంది. మీకు అది వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. దాదాపు వేల సంఖ్యలో జనాలు రావటం వల్ల ఈ ఉత్సవం జరిగే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వచ్చేసాము. ఈ చివరి వరకు కూడా దాదాపు అంతా కూడా జనంలో వీడియో తీయాల్సిన సందర్భాలు కాబట్టి కొంచెం కెమెరా అనేది అంత క్లారిటీ తక్కువగా ఉండొచ్చు, అంటే కొంచెం షేక్ ఉండొచ్చు. అట్లాగే కదులుతున్నట్టుగా నేను గమనిస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీయాలని కొంచెం జనం అటు ఇటు తగలటం వల్ల కెమెరా అనేది అంత క్లియర్గా చూపించలేకపోయాను వీడియో పరంగా. సాధ్యమైన వరకే నేనైతే ప్రయత్నం చేశాను. ఇట్లా అమ్మవారి గుడి ఆవరణ బయట పక్క అంతా కూడా 3 రకాల షెడ్లు అయితే వేసి ఈ విధంగా అయితే ఉంది. ఈ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రిల్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే అమ్మవారికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఈమె త్రిశక్తి పీఠంగా అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. త్రిశక్తి పీఠం అంటే 3 అమ్మవార్లు. 3 అమ్మవార్లు శ్రీ గంగమ్మ తల్లి, అలాగే శ్రీ పోలేరమ్మ తల్లి, అలాగే శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి. ఇట్లా 3 అమ్మవార్లు అయితే ఇక్కడ మేదరమెట్ల శ్రీ పోలేరమ్మ తల్లి ఆవరణలో ఈ గుడి ప్రాంగణంలో 3 అమ్మవార్లు కలిసి త్రిశక్తి పీఠంగా అయితే కొలువై ఉండి భక్తులను అయితే ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తజనం అయితే ఇంకా నిండుగానే ఉన్నారు. నేను కొంతవరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళందరికీ అన్నప్రసాదం చేయడానికి, భోజనం చేయడానికి బఫే ప్లేట్లు అయితే ఇస్తున్నారు. మనం ఇటువైపు ముందు గంగమ్మ వైపు నుంచి అయితే చూసుకుంటూ వద్దామని నేను గుడి లోపల ఆవరణలో గ్రిల్స్ లోపల నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ శివయ్య కూడా కనిపిస్తున్నాడు. శివయ్యకి ఎదురుగా ఉన్నారంటే ఏమో గంగమ్మ తల్లి. శివలింగం కూడా కనిపిస్తూ ఉంది. శివలింగంకి ఆపోజిట్లోనే కరెక్ట్గా అక్కడ గంగమ్మ కూడా ఉంది. ఈ గంగమ్మ దగ్గర నుంచి లోపల చూస్తే ఇక్కడ చాలామంది అయితే యనమనమెల్లూరు నుంచి వచ్చిన వారు కావచ్చు, ఇక్కడ ఊరిలోని సేవకులు కావచ్చు, చాలామంది అయితే ఇక్కడ అమ్మవారి సన్నిధిలో కూర్చొని సేద తీరుతున్నారు. ముఖ్యంగా ఇట్లా అమ్మవారి సన్నిధిలో
ఇప్పటివరకు డప్పులు డీజేలు ఎక్కువగా ఆర్కెస్ట్రాలు ఎక్కువగా సౌండ్ సిస్టమ్ వల్ల చాలా వరకు ఇక్కడ అమ్మవారికి సంబంధించి పోలేరమ్మ తల్లికి సంబంధించి ఈ వేడుకలలో చాలామందికి అయితే కనీసం వందల సంఖ్యలోనే పూనకాలు వచ్చి ఊగిపోయారని చెప్పుకోవచ్చు. అమ్మవారికి సంబంధించిన త్రిశక్తి పీఠానికి సంబంధించి 3 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా. గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, అట్లాగే మహాలక్ష్మి తల్లికి సంబంధించిన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా మెయిన్గా మనకి పోలేరమ్మ తల్లికి సంబంధించి ఇప్పుడు బోనాలు జరిగినాయి కాబట్టి ఇదంతా కూడా పోలేరమ్మ తల్లికి సంబంధించిన ప్రధాన విగ్రహము, ప్రధానమైన ఆలయం అని చెప్పుకోవాలి. ఇక్కడ స్వామివారు ఎవరైతే గణాచారిగా తీసుకొచ్చిన బోనాలు కూడా ఇక్కడ బోనం మీద బోనం పెట్టి కనిపిస్తూ ఉంది కదా, అవన్నీ కూడా గణాచారి గారు స్వయంగా తల మీద పెట్టుకొని తీసుకొచ్చిన బోనాలు. ఇలా మిగతా భక్తులందరూ కూడా, సేవకులందరూ కూడా తెచ్చిన బోనాలని కూడా పక్కనైతే అమ్మవారికి నివేదనగా సమర్పించారు. అక్కడ నుంచి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నదానము, అన్నప్రసాద వితరణ అనేది చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి పోలేరమ్మ బోనాల వేడుకకు హాజరయ్యారు. అందరికీ కూడా దాదాపు అన్నదానం అందేలాగైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. చాలా చక్కగా అన్నదానం కూడా నిర్వహిస్తూ, ఇదంతా కూడా వంటశాల అన్నమాట. ఇక్కడ వంట చేసే విధానం కూడా పక్కనే భోజనాలు బఫే సిస్టంలో పెట్టి చేసే విధానం కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటూ వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా బయట షెడ్లకు సంబంధించి ఈ అరటి చెట్లు లాంటి, అరటి తోరణాలు లాంటివి కట్టి అమ్మవారికి ఎక్కువగా వేపాకు అంటే ఇష్టం కాబట్టి వేపాకు లాంటివి ఎక్కువగా పసుపుకు సంబంధించివి ఎక్కువగా చూపిస్తూ ఆలయ మండపాన్ని అయితే చాలా బాగా డెకరేట్ చేసుకుంటూ ఈ బోనాల వేడుకని చాలా చక్కగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. మామిడి తోరణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ షెడ్లు 3 రకాల షెడ్లు, ముగ్గురు అమ్మవారికి 3 షెడ్లు అన్నట్టు చాలా బాగా అయితే నిర్మాణం చేశారు. షెడ్లు కూడా చాలా బాగున్నాయి. మన పక్కన బోర్డు కూడా కనిపిస్తుంది, శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానము త్రిశక్తి పీఠము అని, మేదర్మెట్ల, కోరిసవాడు మండలము, బాపట్ల జిల్లా. ఇట్లా అన్నదానానికి సంబంధించి కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటూ అమ్మవారి బోనాల వేడుకని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఎక్కడా కూడా ఆల్కహాల్ లాంటివి లేకుండా, అలాగే బాణసంచా పేలుళ్ళు లాంటివి లేకుండా, ఎలాంటి పొల్యూషను చేయకుండా చాలా చక్కగా క్రమశిక్షణగా ఈ వేడుకలు అయితే నిర్వహించుకున్నారు. ఇలాంటి జానపద మహాకోలాటం లాంటివి ఏర్పాటు చేసుకొని ఇంతమంది సభ్యులతోటి కోలాటం నిర్వహించుకొని, ఇంత బోనాల వేడుకొని ఇంత ఘనంగా నిర్వహించుకొని ఓపికగా చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కమిటీ వారు కూడా అందరికీ, వచ్చిన భక్తులందరికీ, అలాగే కోలాట సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియజేశారు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.